బ్రేకింగ్ న్యూస్. కుప్పంలో దారుణ ఘటన. వ్యక్తిని హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టేశారు. మృతుడు కుప్పంకు చెందిన శ్రీనాథ్గా తెలుస్తోంది. గత నెల 27 నుంచి శ్రీనాథ్ మిస్సింగ్ కేసు నమోదైంది. ఆర్థిక లావాదేవీల కారణంగా శ్రీనాథ్ను హత్య చేసి ప్రభాకర్ పాతిపెట్టినట్టుగా తెలుస్తోంది. గతంలో సైతం ప్రభాకర్ మీద హత్య కేసు ఒకటి నమోదైంది. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో పెను సంచలనం సృష్టిస్తున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కనిపించకుండా పోయిన ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేసి మృతదేహం అసలు ఎవరికీ కూడా తెలియకుండా నివాస గృహంలోనే పూడ్చిపెట్టడం అనేది స్థానికంగా ఒక భయం కల్పిస్తున్నటువంటి ఘటనగా చూడాలి. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో అమరావతి కాలనీలో ఈ ఘోరం జరిగింది. మృతుడు కుప్పంకి చెందినటువంటి శ్రీనాథ్ 27వ తారీఖున కనిపించకుండా పోయాడు. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చాలా గాలించారు. తీవ్రంగా గాలింపు చేసినా లాభం లేకుండా పోయింది. అనుమానాస్పద పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే ఈ రహస్యం బయటపడ్డ పరిస్థితుంది. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మంజునాథ్ అక్కడి నుంచి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మంజునాథ్, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. శ్రీనాథ్ కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపల్ కాలనీలో ఉంటున్న అమరావతి కాలనీలో నివసిస్తున్నాడు. ఇతను జీవనోపాధి నిమిత్తం కర్ణాటక రాష్ట్రం అత్తిపేలి సమీపంలో భార్య నేహ కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే శ్రీనాథ్ గత నెల 25వ తారీఖున తాను కుప్పంలో పనుందని కుప్పంకి వెళ్ళి వస్తానని చెప్పేసి భార్య నేహకు చెప్పి వెళ్ళాడు. అయితే 27వ తారీఖు నుంచి 25 వెళ్ళాడు. 26 పని చూసుకుని 27 వస్తానని భార్యకు చెప్పి వెళ్ళాడు. 27 రాకపోవడంతో భార్యకు అనుమానం రావడంతో అత్తిబేలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త కనపడడం లేదని, ఫోన్ కూడా పనిచేయడం లేదని ఫిర్యాదు చేయడంతో అత్తిబేలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, అదే విధంగా శ్రీనాథ్ చెందిన కాల్ డీటెయిల్స్ సేకరిస్తే ప్రభాకర్ తో ఎక్కువగా మాట్లాడినట్లు, ప్రభాకర్ కు అతనికి ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు తెలిసింది. అయితే ప్రభాకర్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా కుప్పంలోని శ్రీనాథ్ ఇంటిలోనే అతన్ని చంపివేసి పూడ్చిపెట్టినట్లు ప్రభాకర్ కర్ణాటక పోలీసులకు తెలిపారు. దీంతో కర్ణాటక పోలీసులు కూడా కుప్పంకి వచ్చి విచారణ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఏం చెప్తోంది శ్రీనాథ్ భార్య? గతంలో కూడా ప్రభాకర్ దగ్గర ఆర్థిక లావాదేవీ విషయమై గొడవ పడినట్లు కూడా శ్రీనాథ్ భార్య నేహ తెలుపుతోంది. అయితే తనకి ఇవ్వాల్సిన బాకీ ఏదైతే ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో అతన్ని క్లియర్ చేస్తున్నా అని చెప్పినప్పటికీ కూడా పలుమార్లు ప్రభాకర్ శ్రీనాథ్ పైకి దాడికి వచ్చినట్లు, గొడవ చేసినట్లు కూడా శ్రీనాథ్ భార్య నేహ అయితే చెప్తోంది. ఆర్థిక లావాదేవీలు ఉంటే డబ్బులు ఇస్తాడు కానీ, అంతేగాని మనిషిని చంపేయాల్సిన పని ఏముందని చెప్పి కూడా మృతుని భార్య రోధిస్తోంది. కర్ణాటక పోలీసులు ఇంతవరకు ఇక్కడికి రాలేదు. ఆంధ్ర పోలీసులు అయితే మృతదేహాన్ని ఎక్కడైతే పూడ్చిపెట్టారో అక్కడికి వెళ్లి ప్రస్తుతం అక్కడ ఉన్నారు. కర్ణాటక పోలీసులు వచ్చిన తర్వాత మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిమిత్తం పంపించే చర్యలు చేపడుతున్నారు. ఓకే, అంటే ఈ ఆర్థిక లావాదేవీలు, ఈ గొడవలు, వీటికి సంబంధించి ఉన్న సమాచారం వస్తుందా? పోలీసులు ఏమంటున్నారు? ప్రభాకర్ గతంలో కూడా ఓ హత్య కేసులో కూడా అతని ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. ప్రభాకర్ అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి ఈ విధంగా అందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఓకే మంజునాథ్, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రభాకర్ మాట్లాడుకుందామని చెప్పి పిలిచి ఇక్కడ శ్రీనాథ్ ఇంట్లోనే, కుప్పంలో ఉంటున్నటువంటి తన ఇంట్లోనే వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటుంటూ ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన గొడవ జరిగిన నేపథ్యంలో శ్రీనాథ్ని చంపేసి శ్రీనాథ్ ఇంట్లోనే పూడ్చిపెట్టి అతను పరారైపోయినట్టుగా క్లియర్గా సమాచారం వస్తుంది. తన భార్యకి రెండు రోజుల్లో వస్తానని చెప్పేసి వెళ్ళినటువంటి వ్యక్తి రాకపోవడంతో భార్యకు అనుమానం రావడంతో పోలీసులకి అప్రోచ్ అయింది. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఈ మొత్తం తతంగం కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితుంది. ప్రభాకర్ కోసం ఇంకా గాలింపు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అతను ఇంకా పరారీలో ఉన్నాడు. ప్రభాకర్ని మళ్ళీ క్లియర్గా అతను ఎక్కడున్నాడు, ఏంటి, కాల్ డేటా ఇవన్నీ కూడా ట్రేస్ చేసి త్వరలోనే పట్టుకుంటాం, అతన్ని శిక్షిస్తామని కూడా పోలీసులు ఆ కుటుంబానికి భరోసా ఇస్తున్నారు.